రాజంపేటలో అంగన్వాడీ పోస్టులపై టీడీపీ నేతల దుర్వినియోగం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మాజీ రైతు కార్యదర్శి వెంకట సుబ్బయ్య వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లోకల్ నాన్ లోకల్ తేడా లేకుండా ఎవరెక్కువ డబ్బు ఇస్తే వారికి పోస్టులు అప్పగించారంటూ ఆరోపించారు. సుండుపల్లి మండలంలోని టీడీపీ మండల అధ్యక్షుడు కల్లె రెడ్డప్ప, సీనియర్ నేత శివరాం నాయుడు పోస్టులు అమ్మకానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శివరాం నాయుడు నువ్వు ₹1,00,000 ఎత్తుకోరా నీకు ఇచ్చాను అన్నాడు. ₹1,00,000 ఎత్తుకుపోయి ఇంటర్వ్యూ కంటే ముందే ₹1,00,000 నేను ఇచ్చిన. 1,80,000 వాళ్ళ దగ్గర శివరాం నాయుడు, రెడ్డప్ప, పల్లా రెడ్డప్ప వీళ్ళు ₹1,80,000 తీసుకొని మళ్ళీ పోయి ఆడికి రాజు దగ్గరికి పోయి నా లెటర్ ముందు రాజు లెటర్ నాది ఉండదు ఆడ ఫస్ట్ వాళ్ళకంటే ముందు నాది ఇచ్చిండాం. మళ్ళీ లేనిపోని అన్నీ చెప్పి లెటర్ తెచ్చిపెట్టి దాన్ని ఫైల్ పక్కన పెట్టించేసినారు. ఏమని అడిగితే ఈ బుద్ధి లేదు, వాళ్ళు మీ ఫైల్ పక్కన పెట్టేసినారు, వాళ్ళ ఫైలు వాళ్ళది తీసుకున్నారు అని చెప్పి ఈ బుద్ధి నాకు ₹1,00,000 రిటర్న్ ఇచ్చినారు. ఇదో ₹1,00,000 కూడా ఇప్పుడే నేను సుండపల్లి నుంచి ఇదో ₹1,00,000 సుండపల్లి నుంచి ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాను నేను. ఇదో ₹1,00,000 నేను ఎత్తుకొని వచ్చినాను. పీడీ ₹1,00,000 అడిగింది. ఈ ₹1,00,000 పీడీకి ఇచ్చాను, నాకేమన్నా అయితే మళ్ళీ 20,000 ఇయ్యి అని అడిగినాడు. సరేలే అని చెప్పిన. ఇప్పుడు ₹1,80,000 వచ్చిందని చెప్పి ఈ లెక్క మళ్ళీ రిటర్న్ ఇచ్చినాడు ఈరోజు నుంచి.